కాబట్టి ఒక విషయం చెప్పాలి మీకు, చాలా క్లియర్గా చెప్తున్నా, ఎవరేమని అనుకున్నా కూడా. నేను 3 రాజకీయ నాయకులు చూశాను ఓకే నా జీవితంలో, ఈ 45-50 సంవత్సరాల జీవితంలో. 50 సంవత్సరాలు. ఒకళ్ళు కొండపల్లి సీతారామయ్య గారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బీయింగ్ అసోసియేట్ విత్ హిమ్. ఓకే, హీ నోస్ దాన్ని ఏమంటారు, తను ఏ ఆర్గనైజేషన్ ఏర్పడిన ఆనాడి తెలుసు ఆయనకి, ఆయన శత్రు నాడి కూడా తెలుసు ఆయనకి. దిస్ ఇస్ నెంబర్ 1. హీ నోస్ ద హిస్టరీ. ఓకే, రెండో వాళ్ళు కాన్షీరామ్ గారు. ఈజ్ అ వండర్ఫుల్ పార్లమెంటరీ పాలిటీషియన్. ఆయనకు ధీటుగా మళ్ళీ ఒక పార్లమెంటరీ పాలిటీషియన్ లేడు. ఇప్పుడు కొంచెం తిరుమావలని వస్తున్నారు, ఇది మన తమిళనాడు నుంచి, వీసీకే పార్టీ. మూడవ వ్యక్తి రాహుల్ గాంధీ అనుకుంటున్నాను. ఈ దేశం గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ. కాన్షీరామ్ పక్కన పెడుతున్నారా రాహుల్ గాంధీని తీసుకుపోయి? పక్కన పెట్టడం అంటే, ఇప్పుడు మనం ఒక నదిలో కొట్టుకుపోతున్నాం. ఇప్పుడు పరిస్థితి ఇండియా పరిస్థితి అది. నదిలో కొట్టుకుపోతున్నాం. మనకి షిప్ వచ్చేసి మనని కాపాడాలంటే రాదు షిప్. ఒక పడవ వచ్చేసి రక్షించాలన్నా కూడా రక్షించదు. కనీసం ఒక చిన్న ఇది కర్ర ఉంటుంది చూడండి, మన నదులలో వీళ్ళు వేసుకొని మత్స్యకారులు తిరుగుతూ ఉంటారు వలలు వేసుకొని, అది దొరికింది అనుకోండి, నేను దాన్ని ఎక్కదలుచుకున్నాను. నేను చావకుండా దాన్ని ఎక్కదలుచుకున్నాను. కాబట్టి రాహుల్ గాంధీ గారిని కాన్షీరామ్ గారితో పోలుస్తురా, లేకపోతే కాన్షీరామ్ మన ఏదైనా మార్క్స్ ఏంజల్స్ తోటి పోలుస్తురా అనేది కాదు ఇష్యూ. ఇప్పుడు భారతదేశం ఫేస్ చేస్తున్నటువంటి ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితిలో రాహుల్ గాంధీ సమ్ హోప్ అని. రాహుల్ గాంధీ ఆ ఐడియాలజీతో, ప్రజల కన్సర్న్తో, ఆ రకమైన బిహేవియర్తో, క్యారెక్టర్తో పనిచేస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారు కదా? నేను భావిస్తున్నాను. ఎట్లా, మీరు ఆయన కలిసారా, లేకపోతే నేను పేపర్లో వచ్చిన వార్తలు, టీవీలో వచ్చిన వార్తలు మాలాగానే అనలైజ్ చేస్తూ మీరు చెప్పగలుగుతున్నారు? నేను 3 సార్లు కలిసాను. ఆయన చాలా క్లియర్. ఎన్ని గంటలు మాట్లాడారు? 3 సార్లు కలిసి. ఒకసారి ఒక 20 నిమిషాలు, ఒకసారి ఒక 5 నిమిషాలు, అందరితో కలిసి ఇంకొక 2 గంటలు. ఎట్లా తేల్చేశారు మొత్తానికి రాహుల్ గాంధీని ఆ స్థాయిలో? ఏ పరిపాలకుడైనా కూడా భారతదేశాన్ని అర్థం చేసుకోవాలి, ఇండియన్ కల్చర్ ఏంటో అర్థం చేసుకోవాలి, ఇండియన్ సోషల్ రియాలిటీ అర్థం చేసుకోవాలి. తప్పు అని సంబోధిస్తారు కదా మిగతా వాళ్ళంతా, ఆయన ప్రత్యర్థులంతా. ఐ కేటగరైజ్ దెమ్ యాజ్ మెంటల్స్, క్రిమినల్ మెంటల్స్, మామూలు మెంటల్స్ కాదు. అలా అనేవాళ్ళ? నేనంట అలా అనేవాళ్ళు. రాహుల్ గాంధీని పప్పు అనేవాళ్ళని. ఇది క్రిమినల్ మెంటాలిటీ. ఆయనకున్నటువంటి విజ్డము, ఈ దేశం పట్ల తనకున్నటువంటి ఒక అవగాహన నేను మిగతా ఏ రాజకీయ నాయకులు చూడలేదు. నాకు అన్ని పార్టీలు పరిచయమే, ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళు కూడా. కానీ లేదండి, ఆయనలో ఒక తహతహ ఉన్నది, ఒక ఆరాటం ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి, ఆయనకు 2 విషయాలు తెలుసు ఆయనకి. ఈ దేశంలో ఉన్నటువంటి అందుకని కులగణన పెట్టించాడు. కులగణన హేళన చేశారు, దేశాన్ని ముక్కలు చేస్తారని చెప్పేసి. మరి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది కదా కులగణన చేయాలని, చేస్తామని ప్రమోట్ చేశారు కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారిలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడలేదు. కాంగ్రెస్ ఇది చేస్తుందా లేదని కూడా నేను మాట్లాడలేదు. నేను దాని తరపున వకాలత తీసుకోవట్లేదు. కానీ రాహుల్ గాంధీ గారికి ఒక అవగాహన ఉంది, ఖర్గే గారికి ఒక అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళలో కొంత సాఫ్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా, when you are dealing with a criminal, okay, you should be more criminal. You should be more criminal. More criminal. When you are dealing with a criminal. ఇది బుద్ధిజానికి వ్యతిరేకం, నేను నమ్మిన బుద్ధిజానికి వ్యతిరేకం. అంతే కదా. కాబట్టి బట్ ఇప్పుడు బుద్ధుడున్నా కూడా అదే మాట అంటాడు. When you are dealing with a criminal, be more criminal. When you are dealing with a democrat, be more democratic.